కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు హెచ్చరించారు? ఎమ్మెల్యేల పనితీరుపై మహేష్ సర్వే నిర్వహించారా? ఇప్పటివరకు ఎమ్మెల్యేలను ఒక్క మాట అనని ఆయన ఇప్పుడెందుకు అలా అన్నారు? తాజా నివేదికలను హైకమాండ్ కు పంపనున్నారా? ఇటీవల రేవంత్ సైతం ఇవే హెచ్చరికలు చేశారా? ఇంతకీ మహేష్ రేవంత్ వార్నింగ్స్ ని ఎమ్మెల్యేలు ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యేలను హెచ్చరించిన పీసీసీ చీఫ్ మహేష్ పనితీరులో మార్పులు చేసుకోవాలని సూచన. ఎమ్మెల్యేల పనితీరుపై మహేష్ సర్వే నిర్వహించారా? ఇప్పటివరకు ఎమ్మెల్యేలను ఒక్క మాట అనని మహేష్, నివేదికలను హైకమాండ్ పంపనున్న మహేష్, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని రేవంత్ సూచన. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలను ఆయన హెచ్చరించారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు ఇబ్బందికరంగా ఉందని, పనితీరులో మార్పులు చేసుకోకుంటే కష్టమేనని అన్నారు. పనితీరును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట మాత్రం వాస్తవమేనని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు మహేష్. అసలు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. పీసీసీ చీఫ్ గా ఏదైనా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహించారా, లేక తనకు అందిన సమాచారాన్ని బట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఎన్నడూ ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తనకు అందిన నివేదికను పార్టీ అధినాయకత్వానికి కూడా పంపే అవకాశాలు ఉండడంతో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సీరియస్ గా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీసుకోవాల్సిందే. ఎందుకంటే టికెట్లు ఖరారు చేసేది కాంగ్రెస్ లో అధినాయకత్వమే కాబట్టి. ఇక మరోవైపు ఇటీవల రేవంత్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమయ్యారని, నియోజకవర్గాల్లో తిరగడం లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించడంలో ఫెయిల్ అవుతున్నారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయడమే కాకుండా అవసరమైన నిధులను కూడా అందజేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ హోదాలో చేసిన వ్యాఖ్యలను మాత్రం ఆషామాషిగా తీసుకుంటే ఈసారి టికెట్ కూడా కొందరికి రావడం కష్టమేనని సమాచారం.